హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి కేరళలోని మున్నార్ అనమాట. సో మేము బేసిక్గా వచ్చి మా ఆఫీస్ కొలీగ్స్తో ఒకసారి కేరళ ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఆ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనిపించింది. సో మేము బేసిక్గా 20+ మెంబర్స్ వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ కేరళ రైల్వే స్టేషన్లో దిగంగానే సో మేము వచ్చి లైక్ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని తర్వాత నెక్స్ట్ డే వచ్చి మున్నార్లోని కొన్ని ప్రాంతాలు చూసుకున్నాము. సో మున్నార్లో చూసారంటే సో ఆ కొండలో టీ ఎస్టేట్లు అండ్ మున్నార్లో ఆ వాటర్ ఫాల్స్ కానీ చూసారంటే సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ ఆ సన్ రైజ్ చూసారంటే వెరీ నైస్ అనమాట. తర్వాత మేము బాహుబలి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా బాహుబలి వాటర్ ఫాల్స్ అనమాట. సో బాహుబలిలో వాటర్ ఫాల్స్ మనకి కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ యాడ్ చేస్తుంటారు. ఇప్పుడు చూసారు కదా, సో ఇక్కడే ఈ ప్రాంతంలోనే రమ్యకృష్ణ స్టార్టింగ్ సో చిన్న బాహుబలిని తీసుకొని వచ్చి మునిగిపోతారు అండ్ ఇద్దరిని కత్తితో నరికేస్తారు. చూసారు కదా, సో ఆ సీన్స్ ఇక్కడే జరుగుతాయి అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. ఇది వచ్చి పైన ప్రాంతము అండ్ మీరు ఇంతకుముందు చూసిన వాటర్ ఫాల్స్ వచ్చి కింద అనమాట. సో కిందకి దిగాల్సి ఉంటుంది. అది ఒక 15 మినిట్స్ అనమాట డిస్టెన్స్. బాగా అనిపించింది. ఆ తర్వాత ఫైనలీ మేము అలపి బోట్ హౌస్కి వెళ్ళినాం అనమాట. అలిపిలోని బోట్ హౌసెస్ అన్నీ చూసారా అంటే సూపర్ అండి అసలు. బట్ మనం బోట్ హౌస్ కావాలి అనుకుంటే మనం ఫస్టే బుక్ చేసుకోవాలి. మనం ఎంతమంది ఉన్నామో అనే దాన్ని బట్టి కౌంట్ చేసుకొని దాన్ని బట్టి మనం బోట్ హౌస్ బుక్ చేసుకోవాలి. 1 or 2 మెంబర్స్కి కూడా బోట్ హౌస్ అవైలబుల్లో ఉందన్నమాట అలిపిలో. సో కాస్ట్ మనం చూస్ చేసుకునే బోట్ని బట్టి ఫెసిలిటీస్ని బట్టి ఉంటుంది. అండ్ బోట్ హౌస్లో మనకి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు అండ్ స్నాక్స్ కూడా ఇస్తారు ఈవినింగ్ టైమింగ్స్లో. చాలా బాగా అనిపించింది. సో ఒక 1-2 అవర్స్ అట్లా కేరళలోని అలిపిలో బోట్ హౌస్ వాటర్ పైన తిరుగుతూ తర్వాత ఒక ప్రాంతంలో స్టాప్ చేసేస్తారు నైట్. ఆ నైట్ అంతా కూడా బోట్ హౌస్లో స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ యథావిధిగా సో మనం ఎక్కడైతే రీచ్ అవ్వాలో రైల్వే స్టేషన్కి దగ్గరలో మనల్ని డ్రాప్ చేసేస్తారనమాట. అండ్ మార్నింగ్ డ్రాప్ చేసేటప్పుడు కూడా మనకి టిఫిన్ అవైలబుల్లో ఉంటుంది. మేము ఈ బోట్ హౌస్లో అయితే చాలా బాగా అనిపించిందండి నాకైతే ఎక్స్పీరియన్స్. మేము డ్యాన్స్లు వేస్తూ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు నా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎవరైతే కేరళ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో సో మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.